నేను పొద్దున ఒక షార్ట్లో కరివేపాకు పొడి చేస్తూ మాట్లాడాను కదా, ఆ వీడియోలోనే నాకు ఎంతో బాధపడతా ఉంటే మరి ఎప్పుడు పెట్టాను ఫస్ట్ నేను ఆవిడ కామెంట్ వినడము, నేను నీ మాటలకు మీ పనులకు పెద్ద ఫ్యాన్ అండి అని పెట్టారు. అది నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఎందుకంటే నేను బాధపడుతున్నానని చెప్పినారో లేదో తెలియదు, కరెక్ట్గా ఆ టైంలో నాకు ఆ కామెంట్ వచ్చిందండి. కరివేపాకు పొడి చూశారు కదా నేను ఎంత సింపుల్గా చేశాను. ఇది నేను చేసి 1 మంత్ అయిపోయింది, సగమే అయిపోయింది. ఇంకా అలాగే మా పాప దాచిపెట్టుకుంది, అప్పుడప్పుడు తింటానని. మాకు ఇక్కడ రెగ్యులర్గా కరివేపాకు దొరకదు. సో మేము ఆ దాచిపెట్టుకోవడం ఏంటంటే టప్పర్వేర్లో దాచిపెట్టుకుంటామండి. సో దాన్ని 6 నెలల తర్వాత కూడా మాకు ఫ్రెష్నెస్ మెయింటైన్ అవుతుంది. నేను టప్పర్వేర్ గురించి ప్రమోషన్ చేయడానికి నాకు ఆ కంపెనీకి ఏ లింకు లేదు, ఏ సంబంధము లేదు. అసలు నా ప్రోడక్ట్స్ రీప్లేస్మెంట్ కూడా ఎవరు సరిగా చేసేవారు. నిజం చెప్పాలంటే నాకు కూడా చాలా కోపం టప్పర్వేర్ కంపెనీ మీద. ఏంటంటే రీప్లేస్ మాట ఇచ్చినట్టు నిలబెట్టుకోవట్లేదు అని.